మన తెలంగాణ పోరగాళ్ళకి ఒకే మాట చెప్తా, మీకు సిగ్గుశరం లేదు, ఏం లేదు. మీ అమ్మాయి మీకు సంస్కారం నేర్పలే, ఏది నేర్పలే. అందుకే మీరు ఇవాళ రోడ్ల మీద ఉన్నారు. సిగ్గుశరం అనిపించారా రోడ్ల మీద తిరగడానికి? ఆ డెలివరీలు చేసుకుంటా ఏముందో బువ్వ డెలివరీ చేస్తారు, ఏముందో మిల్క్ షేకులు, కూరగాయలు, గ్రోసరీస్. కొంచెమైనా బుద్ధి అనిపించారా? మనం ఈడ పుట్టి పెరిగిన వాళ్ళు మన రాజా లెక్క బతకాలా? రోడ్ల మీద తిరిగేది బయటకైనా వచ్చి బతికేటోళ్ళు ఇవన్నీ చేయాలా బానిస లెక్క? కానీ ఒరిజినల్గా ఏమైంది? బయటకైనా వచ్చినోడు ఈడ రాజా లెక్క బతుకుతున్నాడు, మనం ఏమో బానిస లెక్క బతుకుతున్నాం. బయటకైనా వచ్చినోడు ఇడ్లీ సాంబార్ ఇవన్నీ వాళ్ళ డిష్లా, వాళ్ళ తాతలు ఏమన్నా వండిరా ఎప్పుడన్నా? వాళ్ళు ఈడికి వచ్చి నేర్చుకొని దుకాణం పెట్టుకొని వాళ్ళు మనకు అమ్ముతున్నారు. కానీ మన తెలంగాణ పోరాలు ఏం చేస్తున్నారు? వాళ్ళ రెస్టారెంట్లోకి పోయి, వాళ్ళ టిఫిన్ సెంటర్లలో పోయి ఫుడ్ పికప్ చేసి డెలివరీ చేసి వస్తున్నాం. సిగ్గు శరం లేదురా? ఇంకా ఇది కాకుండా రోడ్ల మీద స్ట్రైకులు, రేట్లు వస్తలేవు, మనం పని చేయొద్దు. అరే బాడుకో, ఫస్ట్ నువ్వు వాడికి పోనే పోదురా, ఇంకా నీకు రేటు ఇంకా తక్కువ వదిలే. అది నువ్వు ఫస్ట్ వాడికి పోవడమే తప్పు గలీజ్గా.